గ్రౌండ్ మైన్స్ ని షాఫ్ట్ లేసి లైఫ్ పెంచుకుంటే మన దగ్గర ఉండే ప్రాంతంలో వేలాది మందికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీఆర్ ఫర్ ఇట్. ఓపెన్ కాస్ట్ ఉండాలి, అండర్ గ్రౌండ్ ఉండాలి, రెండింటి మిక్స్ ఉండాలి. సంస్థ నష్టపోకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వమే అందరికన్నా పెద్ద విద్రోహంగా మారిపోయింది. 50,000 కోట్ల రూపాయలు సింగరేణికి రావాలి. అవి ఇవ్వకపోతే ఏమవుతుంది? కార్మికులు కోల్ కట్టర్స్ ఉంటారు, వాళ్ళకి బిట్స్ కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకు లేవు అని అంటే పైసలు లేవు. అదేవిధంగా ఏ చిన్న ఎక్విప్మెంట్ అడిగినా కూడా డబ్బులు లేవు అని చెప్పి కార్మికులకు కావాల్సిన పనిముట్లు ఇస్తలేరు. పనిముట్లు ఇయ్యరు, ప్రొడక్షన్ టార్గెట్ మాత్రం తగ్గించారు. మరి ఇది ఎట్లా ఫేర్ అని చెప్పి ఆఫీసర్స్ని నేను అడుగుతా ఉన్నాను. మరి మా కార్మిక మిత్రులందరికీ కూడా తెలుసు, ఏదైనా సరే తెలంగాణ బాగుండాలంటే మనందరం బాగుండాలి. అందరం బాగుంటేనే ఓవరాల్గా రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. అలా జరగాలంటే సింగరేణికి సపరేట్గా మన కోల్ మైన్స్ మనకు రావాలి. అప్పుడెప్పుడో నిజాం కాలంలోనే గోదావరి రివర్లో ఉన్న బొగ్గు గనులన్నీ మనకు రాసిచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని లాగేసుకొని వేరే రాష్ట్రాలకు ప్రైవేట్గా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. వాటిని కాపాడుతాం, సింగరేణి సంస్థని ప్రొటెక్ట్ చేస్తాం. లాస్లోకి పోకుండా సింగరేణిని ఆఫీసర్ల మీద మేము ఒత్తిడి తీసుకొస్తాం. ముఖ్యంగా కార్మికుల వెల్ఫేర్ కోసం పనిచేస్తాం. ఇంకొక మాట, N-1 అనేది వచ్చి మీకు ప్లే డేలలో ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా పిహెచ్డిలో కూడా మీకు ఒక 50% లాస్ వస్తుంది. అది ఒక రకంగా నా తప్పిదమే. నేను టీబీజీ కేసులో ఉన్నప్పుడు ఆ నిర్ణయానికి ఇంత ఎఫెక్ట్ ఉంటుందని నాకు తెలియదు. N-1 తోని మీకు డైరెక్ట్గా శాలరీ లాస్ అవుతుంది. ఆ విషయాన్ని, ఆ తప్పుని నేను సవరించుకుంటాను. ఖచ్చితంగా మీకు N-1 రావడానికి, ఆ హక్కు సాధించడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. ఆనాడు నేనేమనుకున్నా అంటే అంబేద్కర్ జయంతికి మనం హాలిడే అడుగుతున్నాం, సంక్రాంతికి హాలిడేలు ఇస్తున్నామని పెంచాలనుకున్నాం. కానీ ఈ N-1 అగ్రిమెంట్ సంగతి అవగాహన నాకు లేకుండే. కాబట్టి తప్పకుండా దాన్ని సవరించుకొని మీ పక్షాన ఫైట్ చేస్తాం. ఇంకొక మాట, ఐటీలో పర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆఫీసర్లను నేను స్ట్రేట్ క్వశ్చన్ వేస్తా ఉన్నా. ఐటీ పర్క్స్ మీద ఆఫీసర్స్కి ఎగ్జామ్షన్ ఉంది, మైనర్స్కి ఎందుకు లేదు? మరి మైనర్స్కి రావాలని చెప్పి కూడా మీరు ఫైట్ చేయాలి కదా, వర్కర్స్కి రావాలని చెప్పి కూడా మీరు ఫైట్ చేయాలి కదా. సో ఆఫీసర్లందరికీ కూడా మేము సపోర్ట్ చేస్తాం, యాజ్ లాంగ్ యాజ్ యూ సపోర్ట్ అవర్ కార్మికులు. ఇంకొక మాట, మరి సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక మిత్రులందరికీ కూడా హౌసింగ్ స్కీమ్ ఏదైతే ఉందో అది ఇబ్బంది అవుతుంది. దానికోసం ఒక ప్రత్యేకమైన ఆలోచన చేసి సింగరేణి నుండి సపరేట్గా ఒక హౌసింగ్ బోర్డు పెట్టాలని పెట్టి, ఏ ఏరియాలో పనిచేసే వాళ్ళకి ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మీకు ల్యాండ్ ఇవ్వాలనేటటువంటి ఒక ప్రపోజల్ హెచ్ఎంఎస్ నుండి రియాజ్ అన్న, టిఆర్ఎస్ నుండి నేను మూవ్ చేస్తా ఉన్నాం.